రాష్ట్రంలో పరిణామాలు చూస్తే ప్రజాస్వామ్యంలో ఉన్నామా, హిట్లర్ పాలనలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతుందని ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి దారుణమని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజనగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు. స్థానిక దానవాయిపేటలో ఉన్న ఆయన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో జక్కంపూడి మాట్లాడుతూ ఎన్నికలు పూర్తయిన నాటి నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు అంతమొందించాలనే ప్రయత్నం జరుగుతుంది అనే ఆలోచనతోనే వ్యవస్థ నడుస్తోంది. పోలీసులను గుప్పట్లో పెట్టుకుని అరాచకం సృష్టిస్తున్నారు. నాయకుల ఇళ్లపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి ఇంటిపై దాడి చేస్తుంటే పోలీసులు చోద్యం చేస్తున్నారని, వారు ప్రభుత్వానికి తొత్తులుగా మారని ధ్వజమెత్తారు. ఎల్లకాలం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండబోరని, 2029లో జగన్ సీఎం అయ్యాక ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుని మరీ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కుట్రలకు కారణాలైన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అందరూ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. ప్రజల నుంచి ప్రభుత్వంపై ఆగ్రహం వస్తుందని, ఇది త్వరలోనే తిరుగుబాటుగా మారుతుండటంలో సందేహం లేదన్నారు. మీరు చేసేటటువంటి పనులు ఖచ్చితంగా కౌంట్ అవుతా ఉన్నాయి. అవసరమైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పోలీస్ స్టేషన్కి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మీరు తీసుకెళ్ళడం కాదు, మేమే జైలు బారోల మాదిరిగా పోలీస్ స్టేషన్ బారోలు చేస్తాం. మీ చేతగానితనం, మీ యొక్క ఏదైతే చేతులెత్తేసి మీరు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ప్రజలే మీ మీద తిరుగుబాటు చేస్తారు అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతూ, ఇవాళ ఈ ప్రభుత్వాన్ని కానీ, కేంద్రాన్ని కానీ, కోర్టులను కానీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనని తక్షణమే విధించాలి. తక్షణమే ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. తప్పులు చేసి, దుష్ప్రచారాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు టీటీడీ లడ్డూ యొక్క అంశంలో వైఫల్యం పొందినటువంటి కారణంగానే, విఫలమైనటువంటి కారణంగానే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారో దానికి ఆయన అర్హుడు కాదు. తక్షణమే మీరు మీ పదవికి రాజీనామా చేయండి. అంబటి రాంబాబు గారి ఇంటి మీద జరిగినటువంటి దాడిలో ఎవరెవరైతే భాగస్వాములు అయ్యారో ప్రతి ఒక్కరి మీద కూడా హత్యాయత్నం కేసులు పెట్టాలి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కాపు సోదరుడికి కూడా పిలిపిస్తూ ఉన్నాం. మీరు నమ్మి ఓట్లు వేసి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందో గమనించండి. కాపు నాయకులని అనగదొక్కాలనేటువంటి ఈ ప్రభుత్వం తాలూకు ఆలోచనలు గమనించండి అని చెప్పి కోరుతూ, అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడిని మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ